హలో నమస్తే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించిన ఉత్కంఠ, ఆయన నిర్ణయాల ప్రభావం పైన చర్చలు చూస్తున్నాం. అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇమిగ్రేషన్ పాలసీ పైన, ఇమిగ్రెంట్స్ పైన ఏ రకమైన ప్రభావం చూపిస్తున్నాయి, అలాగే అమెరికన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు భారత ఎకానమీ పైన ఏ రకమైన ప్రభావం చూపిస్తున్నాయి అనేది మనం మాట్లాడుకుంటున్నాం. ఈ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి అమెరికన్ ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారు మనతో పాటు రెగ్యులర్గా మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా రాహుల్ రెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ట్రంప్ ప్రకటనలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పత్రికల్లో ప్రతిరోజు హెడ్లైన్ వార్తలు అయిపోయాయి. ఆయన అక్కడ ఏం మాట్లాడినా, ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా మా దగ్గర ఇక్కడ హెడ్లైన్ అవుతుంది. బహుశా ఎక్కువ ప్రతి ఇంట్లో ప్రతి ఊరు నుంచి అమెరికాతో రిలేషను ఎవరో ఒకరు అక్కడ ఉండడం కారణంగానేమో. తాజాగా H1Bకి సంబంధించిన మరో చర్చ. H1B పూర్తిగా రద్దు చేయాలనే నిర్ణయం తీసుకోబోతుంది అమెరికా. H1Bని రద్దు చేయాలంటూ కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అని. అటువంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి, ఏంటి దానికి సంబంధించిన ఎసెన్స్ ఏముంది అసలు? ఒక ఇద్దరు ఎంపీలండి, రిపబ్లికన్ పార్టీ ఎంపీలు ప్రపోజ్ చేసి దాన్ని పార్లమెంట్ ప్రపోజ్ చేశారు. ఓకే. కాకపోతే అది పార్లమెంట్ లో పాస్ కావడానికి మాత్రం జీరో అవకాశం ఉంది. ఎందుకంటే పార్లమెంట్ కావాలంటే ఇమిగ్రేషన్ కు సబ్ కమిటీ ఉంటది. ఆ సబ్ కమిటీలో 9 మంది ఉంటారు. 9 మంది, 5 రిపబ్లికన్స్, 4 డెమోక్రాట్స్ ఉంటారు. అందులో 5 ఓట్లు రావాలి. అందులో రావు మొదలు వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు టేబుల్ మీద పెడతారు. టేబుల్ మీద పెట్టిన తర్వాత అది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ లోక్సభలో పాస్ కావాలి. లోక్సభలో పాస్ అయిన తర్వాత రాజ్యసభ పోవాలి. రాజ్యసభ అంటే అక్కడ మేము సెనెట్ అంటాం. సెనెట్ పోయిన తర్వాత అక్కడ వాళ్ళకి 60 ఓట్స్ కావాలి, అక్కడ లేవు. సో ఇప్పుడు ఆ H1B బ్యాన్ అన్నది ఏదైతే లా పాస్ కావడానికి మాత్రం జీరో ఛాన్సెస్ అండి, నాట్ ఈవెన్ 1% ఛాన్స్. వీళ్ళందరూ ఏం చేస్తారంటే, మరి వీళ్ళు ఎందుకు ఇటువంటి ప్రపోజల్స్ ఎందుకు పెడతారంటే, వాళ్ళ ఇప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ఒక్కొక్క తీరు ఉంటుందండి. ఓకే. ఇప్పుడు అదే శాన్ ఫ్రాన్సిస్కో అటువంటి కాన్స్టిట్యున్సీలో అటువంటి వాడు తీర్మానం పెడితే ఆ ఒక ఎంపీకి అందరు అపోజ్ చేస్తారు వాళ్ళు అక్కడ. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఐటీ తోటి రిలయబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి, H1B రిలేటివ్ ఉంది కాబట్టి అక్కడ ప్రపోజ్ చేస్తే అట్లుండదు. కొన్ని రిమోట్ ప్లేసెస్ ఉంటాయన్నట్టు, వాళ్ళకి ఏమంటే మన మీద కుళ్ళు ఉంటుంది. అటువంటి వాట్ల వాళ్ళ ఆడియన్స్ ను సాటిస్ఫై చేయడానికి వీళ్ళు అటువంటి బిల్లు పెడతారు తప్పితే ఆ బిల్లు ఎక్కడికి పోదు, ఏమి కాదు. సో కానీ బార్డర్ పైన ప్రెసిడెంట్కి రైట్ ఉంటుంది అనేది కదా ఇప్పటి వరకు మన H1B పైన ఆయన ఆంక్షలు పెడుతున్నప్పుడు కోర్టులు కూడా ఏం చేయలేని పరిస్థితి యాజ్ ఆఫ్ నౌ ఉంది. అవునండి. సో అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇటువంటి ఆలోచన కనుక వస్తే, వీళ్ళు బిల్లు ప్రవేశపెట్టారు, దాంతో సంబంధం లేకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే హీ కెన్ కదా. H1Bని బ్యాన్ చేయడానికి ఉండదా? ఓకే, ఉండదు. అది మీరు అన్నట్టు బార్డర్ మీద రైట్ ఉంది కాబట్టి ఆల్రెడీ $100,000 పెట్టిండు. ఎవరు కొత్తగా బార్డర్ నుంచి ఎంటర్ అయ్యే వాళ్ళకి తప్పితే, కొత్తగా వీసాలు తీసుకునే వాళ్ళకి తప్పితే ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ కాదు కదా. లోపల ఉన్న వాళ్ళకు పార్లమెంట్ కంట్రోల్ చేస్తుంది. బయట నుంచి లోపలికి వచ్చే వాళ్ళు మాత్రం ప్రెసిడెంట్ కంట్రోల్ చేస్తారు కాన్స్టిట్యూషన్ ప్రకారం. కాబట్టి అతను ఆల్రెడీ $100,000 పెట్టిండు కొత్తగా వచ్చే వాళ్ళకు. సో మొత్తం H1B లేకుండా చేయాలంటే మాత్రం అది పార్లమెంటరీ నుంచి రావాలి. పార్లమెంట్ ఎట్లా పాస్ చేయదు కాబట్టి ప్రెసిడెంట్ పార్లమెంట్ ను కాంట్రడిక్ట్ చేయరాదు అన్నట్టు. ఓకే. ఎందుకంటే పార్లమెంట్ ఈస్ ద సుప్రీం లెజిస్లేటివ్ అథారిటీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. సో దాన్ని కాంట్రడిక్ట్ చేయరాదు. అందులో లేని ఏమైనా ప్రొవిజన్స్ ఉంటే, ఏమైనా గ్యాప్స్ ఉంటే పాస్ చేయడం తప్పితే కంప్లీట్ గా పార్లమెంట్ కి అపోజిట్ పార్లమెంట్ బిల్, ఎందుకంటే H1B అనేది పార్లమెంట్ పాస్ అయిన బిల్ కాబట్టి దాన్ని అపోజ్ చేయాలంటే మళ్ళీ పార్లమెంట్ పాస్ కావాలి. పార్లమెంట్ లో అది పాస్ కావాలి. ఓకే. సో మార్టోరీ టేలర్ అంట, ఎవరో రిపబ్లికన్ ఎంపీ ప్రవేశపెట్టారు ఈ బిల్లు. సో దీని గురించి అసలు ఆందోళన అవసరం లేదు. H1B రద్దు అనేది అక్కడ తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఎంపీలు తీసుకొచ్చిన ప్రవేశపెట్టిన బిల్లే తప్ప దాని గురించి అసలు ఆందోళన అవసరం లేదు. జీరో అవసరం లేదు. మనం దానికి ఒక లెటర్ రాసి అటువంటి ఏం ప్రొవిజన్ తీసుకోవాలని అనవసరంగా క్యాంపెయిన్ చేయడం కూడా అనవసరం మనం. ఎందుకంటే అది అయ్యే పని కాదు, పోయే పని కాదు. మన టైం వేస్ట్. ఆమెకు టైం ఉన్నదిలేండి, మన టైం వేస్ట్ తప్పితే అంతకు మించి ఏముంటుంది. ఓకే, జీరో ఛాన్స్ లేదు దాని గురించి. సో H1B పైన మేము ఆంక్షలు పెట్టాలనుకోవట్లేదు, H1B తీసుకోవడం మంచిదే, మా వాళ్ళని కూడా ట్రైన్ చేయాలి కంపెనీలు లాంటి మాట ట్రంప్ ఇటీవల మాట్లాడారు. ఆయన యూటర్న్ తీసుకున్నట్టు అనుకోవాలా, లేకపోతే ఆయన మాట్లాడడానికి రీజన్ ఏంటి, ఎందుకు ఆ ప్రకటన చేయాల్సి వచ్చింది అనుకోవాలి? ఫస్ట్ ఏంటంటే, ఇది ఇంటర్వ్యూ చేసిన ఆమె ఫాక్స్ న్యూస్ మహా రైట్ వింగ్ పర్సన్, ఫాక్స్ న్యూస్ లో చాలా రైట్ వింగ్ పర్సన్ అన్నట్టు. షీ రిప్రజెంట్ ఆర్గనైజేషన్, అక్కడ మెగా ఆర్గనైజేషన్ ఉంది అన్నట్టు. అంటే అదే రిపబ్లికన్ పార్టీని ఒక పార్ట్ అనుకోండి. అంటే ఇప్పుడు మనకు ఈ బజరంగ దళ అటువంటివి ఉంటాయి కదా, బజరంగ దళ ఇంకా ఉంటాయి కదా కొన్ని.
అటువంటి ఆర్గనైజేషన్ ఇది అన్నట్టు ఆమె రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఆమె ఏమంటది, మొత్తం H1Bs ఇంకా రెస్ట్రిక్ట్ చేయి, మొత్తం తీసిపడే అంటే అతను ఏమన్నాడంటే, ఆయన మనకు టాలెంటెడ్ పీపుల్ కావాలి ఇక్కడ అంటే ఏమేమన్నది, టాలెంటెడ్ పీపుల్ నా దగ్గర లేరా అంటే కొందరు ఉన్నారు, ఇంకా కావాలి మనకు టాలెంటెడ్ పీపుల్. అండ్ అతను ఏం ఎగ్జాంపుల్ ఇచ్చిందంటే, సౌత్ కొరియన్ కంపెనీ మీద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక రైడ్ చేసింది. రైడ్ చేసి హుండై కంపెనీ మీద రైడ్ చేసి అక్కడి నుంచి 600 మంది తీసుకుపోయి బొక్కలేసినప్పుడు, అయితే అది వాళ్ళందరూ లీగల్ గా పనిచేసే వాళ్ళు. వాళ్ళు లీగల్ గా పనిచేసే వాళ్ళు అన్నది ఆ ఇమిగ్రేషన్ కి అర్థం కాదు. ఎందుకంటే చిన్న కింది లెవెల్ ఆఫీసర్కి అర్థం కాదు. వీడు B2 మీద ఎందుకు పనిచేస్తాడు, వీనికి డాక్యుమెంట్ లేదని వాళ్ళందరిని పెడితే వాళ్ళు పెద్ద కంపెనీ వాళ్ళు గొడవ కూడా చేసిండ్రు. అయితే ట్రంప్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసిండంటే, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది US లో చాలా డెఫిషియన్సీ ఉంది. బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చైనా అన్నది చాలా లీడ్ లో ఉన్నది. మరి అటువంటి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర చెయ్యాలంటే మనకి టెక్నికల్ వర్కర్స్ అన్న వాళ్ళు కావాలి. ఇది వీళ్ళు 10 ఏళ్ళ నుంచి చేస్తా వస్తుంది. ఏది సౌత్ కొరియాలో కానీ చైనాలో కానీ 10 ఏళ్ళ నుంచి చేస్తూ వస్తున్నారు. వాళ్ళ యొక్క నెసెసిటీ కావాలి. అవి బ్లాస్ట్ అవుతా అంటే వాటి టెక్నాలజీ ఉండాలి, వాటి నోహౌ ఉండాలి. కాబట్టి వాళ్ళని తీసుకురావడానికి మనకు వాళ్ళు ఆ వర్కర్స్ కావాలి. మీరు మొత్తం ఏమొద్దంటే ఆ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర కాదు అని అతను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అట్లనే అతను ఏమన్నాడంటే, ఇప్పుడు ఒకడు 5 ఏళ్ల నుంచి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నాడు, వాడు ఎంతవరకు ఎప్పుడు 5 ఏళ్ల నుంచి ఏం పని చేయలే, వాడిని తీసుకొచ్చి చక్కగా IT జాబ్ లో పెట్టమంటే వాడు ఎట్లా పెడతాడు, ఎక్కడి నుంచి వస్తాడు, ట్రైనింగ్ లేదు, ఏం లేదు. సో వీళ్ళకి ట్రైనింగ్ కావాలి, మనకి టాలెంట్ కావాలి అని ఆర్గ్యూ చేసిండు. సో నిరుద్యోగులందరినీ తీసుకొచ్చి ఒక రూమ్ లో వేసి మిసైల్ తయారు చేయమంటే చేయలేరు కదా, స్కిల్డ్ పర్సన్స్ కావాలి కదా. ఎగ్జాక్ట్లీ ఆయన ఎగ్జాంపుల్ కూడా మిసైల్ పెట్టిండు అక్కడ. సో H1Bకి సంబంధించి ఆందోళన అవసరం లేదు. తర్వాత ఈ టారిఫ్లకు సంబంధించిన చర్చ కూడా విస్తృతంగా ఉంది కదా సార్. టారిఫ్ల రూపంలో వచ్చే డబ్బులు నేను అమెరికన్ ప్రజలకే పనిచేస్తాను, 2000 రూపాయలు డివిడెండ్ ఇస్తాను అని చెప్పి చేసిన ప్రకటన, దాన్ని ఎలా చూడాలి? ఆ ప్రకటనకు సంబంధించిన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? కోర్టులో పక్క కేసు ఉంది ఇప్పుడు దానిపైన. గుడ్లకి వెళ్ళి పిల్ల బయటకు వచ్చిన తర్వాత చికెన్ అయింది. ఒక మొదలు గుడ్లకి వెళ్ళి పిల్ల బయట రాని. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టారిఫ్ రేజ్ చేయడానికి రైట్ ఉందా లేదా అనేది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక అతను ఫేవర్ గా వస్తే మాత్రం అతను ఈ $2,000 పర్ పర్సన్ ఇచ్చే ఛాన్స్ ఉంటది. ఏది లో ఇన్కమ్ వాళ్ళకి $2,000 ఇచ్చే ఛాన్స్ ఉంటది. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక అతనికి నెగిటివ్ వస్తే మాత్రం అసలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం దివాలా తీసిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు టారిఫ్ అన్నది అమెరికా ఇంపోజ్ చేసింది. అమెరికా ఇంపోజ్ చేసినప్పుడు ఏం చేసింది, మిగతా కంట్రీస్ చైనా ఏం చేసింది, అరే నాయన నువ్వేస్తావా టారిఫ్, నీ మీద నేనేస్తా టారిఫ్. ఆడ వాడేసుకొని వాడు కలెక్ట్ చేసుకున్నాడు, ఈడ నువ్వేసుకొని మేమేసుకొని మేము కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒకవేళ డెసిషన్ కనుక ఆపోజిట్ వచ్చిందంటే ఇతను కలెక్ట్ చేసిన టారిఫ్ అంతా వెనకకి ఇచ్చేయాలి. అదే కదా సమస్య. అదే చైనా గానీ మిగతా కంట్రీస్ కానీ టారిఫ్ కలెక్ట్ చేసినాయి కదా, అవి వెనక ఎక్కనక్కర్లేదు కదా, ఎందుకంటే సుప్రీంకోర్టు కిందకి రావు. అది US సుప్రీంకోర్టు కిందకి రావు కదా, US జ్యుడిస్డిక్షన్ కాదు. కాబట్టి మా డబ్బులు ఏమో పోతాయి. ఇదివరకే మా డబ్బులు పోయినాయి, కొన్ని మా డబ్బులు వచ్చినాయి. పోయిన డబ్బులు పోయినాయి, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, అట్లా అయిపోద్ది. సో అప్పుడు ఇతను చాలా క్లిష్ట పరిస్థితి వస్తుంది ఒకవేళ సుప్రీంకోర్టు డెసిషన్ కనుక రాంగ్ అయితే. ఒకవేళ సుప్రీంకోర్టు డెసిషన్ కనుక ఇతను ఫేవర్ ఉంటే దెన్ డెఫినెట్లీ అతను $2,000 ఇచ్చే అవకాశం చాలా ఉంది. ఓకే, సుప్రీంకోర్టు డెసిషన్స్ అంటే ఇండియాలో లాగా చాలా డిలే అవుతాయా? క్విక్ టైం బాండ్ ఏమైనా ఉంటుందా? తొందరగా డెసిషన్ రావచ్చు? లేదు, తొందర డెసిషన్స్ అయితే అక్కడ సుప్రీంకోర్టు ఏ కేసు కూడా 6 నెలల కనుక ఉండదు సుప్రీంకోర్టులో. సో ఇది ఆల్రెడీ టేకప్ చేసింది కాబట్టి తొందరగా డెసిషన్ వచ్చేస్తుంది, విత్ ఇన్ 1-2 months డెసిషన్ వచ్చేస్తుంది. సో ఈ డెసిషన్ ఏమైనా ఒక వ్యతిరేకంగా వస్తే కూడా ప్రజల మద్దతు తనకు ఉండటం అవసరం అనుకుంటున్నారా? ఆ 2,000 రూపాయలు ఇస్తారనే ప్రకటన ఎందుకు చేస్తుంటారు? ఏంటి రీజన్, మీ అబ్జర్వేషన్ ఏంటి? కొద్దిగా సుప్రీంకోర్టు మీద ప్రెజర్ చేయడానికి కావచ్చు. ఇంకోటి ఏంటంటే అతనికి కొద్దిగా లో ఇన్కమ్ లా పాపులారిటీ తక్కువనే ఉంది కాబట్టి వాళ్ళకు కూడా మీకు టారిఫ్స్ తోటి మనోళ్ళు ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది అక్కడ, అంటే రేట్స్ పెరిగిపోయినాయి. కాబట్టి ఎందుకంటే కూరగాయలు కానివ్వండి, మిగతా మన ఇండియన్ గ్రోసరీస్ అయితే డబల్ అయిపోయినాయి అక్కడ. రైస్ కానీ మిగతా అన్ని డబల్. మరి ఆడ వాళ్ళు పెట్టిన టారిఫ్ కన్నా ఎక్కువ మన వాళ్ళు కొద్దిగా
ఆడ అమ్మే వాళ్ళు కూడా కొద్దిగా ఇంక్రీజ్ చేసేస్తారు కదా. అయితే ఈ $2,000 తోటి కొద్దిగా రిలీఫ్ అని అతని ఇంటెన్షన్. ఈ ఈ పెరిగే ప్రైజెస్ కు ఈ టారిఫ్స్ తీసుకొచ్చి నేను మీకు ఇస్తానా అని చెప్తున్నారట. ఓకే ఓకే ఓకే. సో రేట్లు పెరుగుదల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కాస్త ఉపశమనం కల్పించే వార్త మాత్రమే. రైట్. అంటే ఇతను ఏమంటుండంటే ఇట్లా టారిఫ్లు పెంచితే ఏవైతే ప్రొడక్షన్ బయట నుంచి వస్తున్నాయో అవి మన అమెరికాలో లాంగ్ రన్ లో ప్రొడ్యూస్ అయితాయని అతని ఇంటెన్షన్. ఇప్పుడు ఒక 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 పర్టికులర్ ఐటమ్ ఉంది అనుకోండి, రైస్ ఉంది అనుకోండి, బాస్మతి రైస్ ఉంది. బాస్మతి రైస్ ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. బాస్మతి రైస్ మీద టారిఫ్ పెడితే అది ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి కదా. టారిఫ్ అన్న డబ్బులు గవర్నమెంట్ కి వస్తాయి. దాని మీద టారిఫ్ అయితే మనకేమైంది, అక్కడ కొనే వాళ్ళకి ఇంక్రీజ్ అయింది. లోకల్ ప్రొడ్యూసర్ కనుక బాస్మతి రైస్ ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు ఏమైంది, వాళ్ళకు అక్కడ లోకల్ ఎకానమీ పెరుగుతుందని అతని ఇంటెన్షన్. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు రష్యాతో ట్రేడ్ ఎవరు చేసినా ఇప్పుడు మన 50% ట్యాక్స్, ప్రధానంగా ఇండియా చైనా ఎక్కువ ట్రేడ్ చేస్తున్నాయి రష్యాతో. 500% ట్యాక్స్ వేయాలనే ఆలోచన కూడా యుఎస్ చేస్తుందంట. మన మీద ఆల్రెడీ 2 కంపెనీస్ మీద శాంక్షన్స్ చేసిండు, ఇది రష్యా మీద. ఆ 2 కంపెనీస్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేయరాదన్నట్టు. అవును. అయితే మన ఇండియా ఇంపోర్ట్ చేసి రష్యా నుంచి ఇంపోర్ట్ చేసి ఆయిల్ లో 50% ఈ 2 కంపెనీస్ నుంచే మనం తీసుకుంటున్నాం. వాళ్ళకు నవంబర్ సమ్ డెడ్ లైన్ ఇచ్చిండు, నాకు గుర్తుండి. ఇండియాకు నవంబర్ డెడ్ లైన్ ఇచ్చిండు. తగ్గించేసింది ఇప్పటికే ఇండియా రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం. పర్టికులర్ 2 కంపెనీస్ నుంచి బంద్ చేసింది, మొత్తం బంద్ చేసింది. బంద్ చేసి ఎంబడే గవర్నమెంట్ రిపోర్ట్ చేసింది, ఏది యుఎస్ గవర్నమెంట్, మేము తీసుకొస్తలేం కాబట్టి మీరు ఈ టారిఫ్ మా పెనాల్టీ ఇవ్వద్దని చెప్పేసి వాళ్ళు అమెరికా అగ్రీ అయిపోయింది. మళ్ళీ ఇంకా వేరే కంపెనీస్ మీద వేసడా చూడాలన్నట్టు. ఓకే. సో వేరే ట్రేడ్ ఏంటి, నాట్ ఓన్లీ ఆయిల్ ట్రేడ్, రష్యాతో ట్రేడ్ కనుక ఏ కంపెనీ ఏ దేశం అన్నా పెట్టుకుంటే వాళ్ళపైన 500% ట్యాక్స్ వేస్తామని చెప్పారంట. బహుశా ఆర్మ్స్ అమ్యునిషన్స్ ఉండొచ్చు, మిగతా ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు. చూడాలి మరి ఎట్లా అయితే అనేది. మరి మనం అగ్రి అవుతామా, రిబెల్ అవుతామా? రిబెల్ అయితే చాలా కష్టం. ఓకే. రిబెల్ అయితే అమెరికా, ఎందుకంటే మన ట్రేడ్ నెంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్ మనకు యుఎస్, నెంబర్ 2 చైనా. సో ఆ నెంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్ లా మనం బ్యాలెన్స్ ఎట్లుందంటే మనమే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం, అదే చైనా తోటి మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మనం ఇక్కడ లోవర్ హ్యాండ్ లో ఉన్నాం అన్నట్టు. అంటే అతను మనల్ని స్క్వీజ్ చేసిందంటే మనం అయ్యే ఛాన్స్ ఉంటది ఇక్కడ. కాకపోతే మనం ఒకటే కంట్రీ మీద అంత పెద్దగా డిపెండెంట్ కావడం అన్నది ఇండియాకి అంత మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ స్క్వీజ్ చేసి ఏం చేస్తాం మనం, ఏం చేయరాదు. ఆల్టర్నేట్ ఉండాలి కదా, ప్లాన్ ఆల్టర్నేటివ్ ఉండాలి. సో ఇప్పుడు ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ కి సంబంధించిన చర్చలు కూడా అవుతున్నట్టున్నాయి సార్. బహుశా ఈ వీక్ లో ట్రేడ్ డీల్ పూర్తి అవుతుంది అని చెప్పి అంటున్నారు. ట్రేడ్ డీల్ అవుతే కాస్త క్లారిటీ, కొన్ని రిలాక్సేషన్స్ వస్తాయేమో ట్రేడ్ కి సంబంధించి. ఇంకా నేను ఒక వస్తువు ఎక్స్పోర్ట్ చేయదలుచుకున్నా, ఈ గ్లాస్ ఎక్స్పోర్ట్ చేయదలుచుకున్నా. ఈ గ్లాస్ ఎక్స్పోర్ట్ చేయదలుచుకుంటే ఇక్కడ నుంచి అక్కడ పోయే లోపల ఒక నెల 15 రోజులు అయింది. ఆ కిందికి పైకి అయితే ఈ గ్లాస్ నేను ఇక్కడ నుంచి అక్కడ ఎక్స్పోర్ట్ చేసిన అనుకోండి, ఇది ₹100 అనుకోండి, అక్కడ పోయేవాడు కాదు 200 అయిద్దా, 500 అయిద్దా, 125 అయిద్దా అని అర్థం కాకుండా అయిపోయింది. వాడు కొనేవాడు ఎట్లా కొంటాడండి, వాడు నాకు రేట్ ఇస్తాడు, వచ్చిన తర్వాత టారిఫ్ అనగానే మరి వాడు వెనక తీసుకోబడి నాకు వద్దురా అంటాడు వాడు, మళ్ళీ దాన్ని వెనక తీసుకొని రావాలి. సో ఒక స్టెబిలిటీ అన్నది కావాలి ఇప్పుడు మనకు. పర్టికులర్లీ అంత పెద్ద ట్రేడ్ పార్ట్నర్ కదా మనకు నెంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్ ఇండియా తోటి అంటే యుఎస్. కాబట్టి అంత పెద్ద ట్రేడ్, అంత ఫ్లక్చువేషన్స్ అన్నది ఉండరాదు. అంటే బిజినెస్ మంచిది కదా. బిజినెస్ కి ఎప్పుడు కూడా బ్లాక్ అండ్ వైట్ క్లియర్ ఉండాలండి. ఆ గ్రే ఏరియా అన్నది వాళ్ళకి తక్కువ ఉంటే బిజినెస్ ఎప్పుడు మంచిగా ఫ్లరిష్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మొదలే ప్లాన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాస్ ఏదైనా తయారు చేయాలంటే ఒక 6 నెలలు 9 నెలలు 7 నుంచి ట్రయల్స్ పడ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, దాన్ని ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, అన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. లేబర్ ఉంటుంది, వాళ్ళందరూ హైర్ చేసుకోవాలంటే ఒక పర్మనెన్సీ అనేది ఉండాలన్నట్టు. ఆ రేట్ అక్కడ ఫిక్స్ ఉంటుందని ఉండాలన్నట్టు. సో మనకి డీల్ అయిపోతే బెటర్, వాళ్ళ అక్కడ యుఎస్ కంపెనీస్ బెటర్, ఇక్కడ మనకు కూడా బెటర్. ఓకే, అదే కదా. ఇప్పుడు భారతదేశంలో ప్రధానమంత్రి, భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఇండియాలోనే సామాన్యుడిపైన ఏ ప్రభావం చూపిస్తుందో, అమెరికా అధ్యక్షుడు తీసుకునే నిర్ణయం కూడా అదే ప్రభావం చూపిస్తుంది. అంటే ఆ స్థాయిలో మనం రిలేట్ అయిపోయినా, ఆ స్థాయిలో బిజినెస్ లో ఉన్నాం ఇక్కడ. రైట్. అంటే ఇంకోటి మీరు అర్థం చేసుకోవాలండి, ఇండియాకు యుఎస్ నెంబర్ 1 పార్ట్నర్.
యుఎస్ కు ఇండియా నెంబర్ 1 పార్ట్నర్, ట్రేడింగ్ పార్ట్నర్ కాదు. అందులో చైనా ఉంది, మెక్సికో ఉంది, కెనడా ఉంది. ఆ లిస్ట్ లోకి వస్తే మనది నెంబర్ 10 ఉన్నది లిస్ట్ లా. వియట్నాం కన్నా మనం ఒక స్టెప్ తక్కువ ఉన్నాం. మనం చిన్న కంట్రీ వియట్నాం కన్నా. సో వాళ్ళకి ఇండియా అంత ఇంపార్టెంట్ అయినా కాకున్నా కూడా ఇండియాకు మాత్రం యుఎస్ చాలా ఇంపార్టెంట్. ట్రేడింగ్ పార్ట్నర్ లో మనం అనుకుంటాం మన ఇండియా పెద్ద అని, కానీ అక్కడికి వచ్చేవాడు మన నెంబర్ 10 నెంబర్ 9 వియట్నాం కన్నా మన కింద ఉన్నది. గ్రేట్ బ్రిటన్ ఉన్నది, తర్వాత కెనడా ఉన్నది, మెక్సికో ఉన్నది, జర్మనీ ఉన్నది, ఇవన్నీ అయిన తర్వాత జపాన్ ఉన్నది, ఇవన్నీ అయిన తర్వాత మనం వియట్నాం, ఆ తర్వాత మనం వస్తున్నాం. అంటే వేరే లార్జర్ కంట్రీ, లార్జర్ పాపులేషన్, అంతే. నాట్ ఏ లార్జర్ పార్ట్నర్ టు యుఎస్, నాట్ ఏ లార్జర్ పార్ట్నర్ ఫర్ యుఎస్ఏ. అది మిస్కాన్సెప్షన్ ఉంటది మన వాళ్ళకు. ఏంటంటే ఇండియా ఇస్ అ బిగ్ పార్ట్నర్ ఫర్ యుఎస్ అని అనుకుంటాం, కానీ కాదు. ట్రేడ్ పార్ట్నర్ మాత్రం కాదు. వన్ ఆఫ్ ద పార్ట్నర్, వన్ ఆఫ్ ద 10th లిస్ట్ లో వస్తాను మనం. 9th 10th లిస్ట్ ఉంటాం మనం. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లో 9th 10th లిస్ట్ ఉంటాం మనం. ఓకే. తర్వాత ఏంటి సార్, పాకిస్తాన్తో చైనా మన యుఎస్కు రిలేషన్స్ బాగా పెరిగాయి. రీజన్ ఏంటి అంటే అక్కడ ట్రంప్ పక్కనున్న లాబీయిస్టులను, ఆయన సలహాదారులను పాకిస్తాన్, ఆ పదం నేను వాడచ్చలేదు, బ్రైబ్ చేస్తోంది, వాళ్ళని మేనేజ్ చేస్తోంది, వాళ్ళని లాబీ చేస్తుందో ఏదో ఏ పదం అంటారో తెలియదు. ఆ కారణంగానే వైట్ హౌస్ లోపలికి పాకిస్తాన్ మిలిటరీ చీఫ్కి పిలిచి ఆహ్వానం పలకడం, ఆయనతో 2-3 సార్లు ఈ మధ్య కాలంలో మీటింగ్స్ పెట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇండియా పాలిటీ అది కాస్త ఇబ్బందికరమైన పరిణామంగా చెప్తున్నారు. ఏంటి అసలు అది ఏం జరుగుతుంది? అలా బ్రైబ్ ఇచ్చో లేకపోతే లాబింగ్ చేసో వైట్ హౌస్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? ట్రంప్ సలహాదారుని మేనేజ్ చేస్తే సరిపోతుందా? దాన్ని లాబింగ్ అంటారండి, బ్రైబ్ అన్నారు. అంటే లాయర్లకు ఇచ్చే వాటిని మేము సొఫిస్టికేటెడ్ గా మేము దాన్ని లాబింగ్ ఫీజ్ అంటాం, బ్రైబ్ అన్నాం. మేము పెట్టుకున్న రూల్స్ అన్నట్టు. సర్వీస్ తీసుకుంటున్నాం. సో దాన్ని లాబింగ్ అంటారు. లాబింగ్ అలౌడ్. ఒక గవర్నమెంట్ వేరే గవర్నమెంట్, యుఎస్ గవర్నమెంట్ దగ్గర లాబింగ్ అలౌడ్. ఇండియాలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నట్టున్నాయి, కానీ యుఎస్ కు యుఎస్ లో కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కాకపోతే చాలా ఇట్స్ అలౌడ్. అయితే దానికి ఏం చేయాలి? లాబీ చేసి అతను క్లియర్ గా నేను లాబీయిస్ట్ అని మార్కు నెత్తిమే పెట్టుకొని పోవాలనుకోరా, నేను పాకిస్తాన్ నుంచి లాబీయిస్ట్ వచ్చిన అని చెప్పి దాదాపు నెత్తిమే పెట్టుకొని పోవాలి. ఎక్కడ పోగానే మేము అనౌన్స్ చేయాలి, నేను లాబీకి వచ్చిన, నేను దగ్గర డబ్బులు తీసుకున్నా పాకిస్తాన్ దగ్గర అని చెప్పాలన్నట్టు. సో అటువంటి లాబీస్ ఎలవ్. మరి అటువంటి లాబింగ్ ఏమైనా చేసిండ్రా చెయ్యలేదా నాకు తెలియదు, కానీ లాబింగ్ ఈజ్ లీగల్. యుఎస్ అంటే ఈ లాబీయిస్ట్ కొందరు చాలా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫండ్ చేస్తారు కొందరు. ఓకే, త్రూ లాబీ వైట్ హౌస్ లోకి వెళ్ళొచ్చు. త్రూ లాబీ వెళ్ళొచ్చు. వైట్ హౌస్ అంటే మీకు నార్మల్ గా ఏ కాంగ్రెస్ పెట్టుకున్నా పంపించేస్తాడు. ఇప్పుడు వైట్ హౌస్ డిపెండ్స్ ఆన్ అందులో ఉంటాయి. దానికి వాళ్ళు పర్టికులర్ గా లాబీ పెట్టుకుంటే వెళ్ళే ఛాన్సెస్ బాగుంటాయి, మీకు వెళ్ళి కలిసి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత అన్ని దేశాలు ఒక్క నిమిషం అండి, ఇది లాబింగ్ ఎఫెక్ట్ కాదో కొద్దిగా మనం డీటెయిల్ గా అనాలిసిస్ చేయాలి పాకిస్తాన్ తోటి. ఎందుకంటే అబ్రహం అకార్డ్ అని మొదటి నుంచి సౌదీ అరేబియా వీళ్ళందరూ, ఖతార్ వీళ్ళందరూ ఇజ్రాయెల్ తోటి ఫ్రెండ్షిప్ చేసడానికి ట్రై చేసిండ్రు. ఈ మధ్యలో తర్వాత ఎప్పుడైతే హమాస్ అటాక్ చేసిందో అప్పుడు మొత్తం డీరేల్ అయిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళా శాంతియుత ఒప్పందం హమాస్ ఇజ్రాయెల్ మధ్యలో అయింది. ఆ ఒప్పందంలో అక్కడ ఈజిప్ట్ ఒక అధికారులు ఉన్నారు, ఇజ్రాయెల్ ఒక అధికారులు ఉన్నారు. పాకిస్తాన్ నుంచి కూడా ప్రైమ్ మినిస్టర్ షెబాజ్ షరీఫ్ కూడా అందులో విస్తృతంగా కనబడ్డాడు, మీటింగ్లు ఉన్నాడు అక్కడ. మీరు అన్నట్టు ఆసిఫ్ మునీర్ కూడా దగ్గర తీసుకోవడానికి కారణం వీళ్ళు లాబింగో నాకు తెలియదు, కానీ ఎప్పుడు కూడా యుఎస్ పాకిస్తాన్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేసిందంటే, ఎప్పుడు వాళ్ళ మిలిటరీ వాళ్ళని హైర్ చేయడము, లేదా అంటే వాళ్ళకి అక్కడ ఏమన్నా నెసెసిటీ ఉంటే తప్పితే పాకిస్తాన్ దగ్గర వీళ్ళు పోయి ఆడపోయి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని బతలాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఒకటేందంటే వీళ్ళకేమో ఆఫ్ఘనిస్తాన్ లో ఒక బార్గ్రామ్ ఎయిర్ బేస్ ఒకటి కావాలని వీళ్ళు అడుగుతున్నారు. ఏది దానికి పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందని ఒకటి. సెకండ్, నేనేమనుకుంటానా అంటే మనకి ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ అన్నది 2000 సంవత్సరాల నుంచి వస్తుంది. అవును. అయితే ఈ మధ్యలో హమాస్ అటాక్ చేసినప్పుడు ఏం చేసిండ్రు, గాజా స్ట్రిప్ లో పోయి మొత్తం ఇజ్రాయెల్ మొత్తం దాదాపుగా 90% బిల్డింగ్ మొత్తం పడగొట్టేసి అక్కడున్న మొత్తం పాపులేషన్ అంతా ఇద్దరు బయటికి ఈజిప్ట్ కానీ వేరే కంట్రీస్ కానీ సిరియా కానీ సిరియా అంటున్నాం మన జార్డన్ కానీ వేరే కంట్రీకి వెళ్ళిపోవడము,
లేదా డిస్ప్లేస్ అయిపోయి అక్కడ మహా దయనీయ పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇజ్రాయెల్ ఒప్పందం పెట్టినట్టు ఏంటంటే హమాస్ మస్ట్ బి డిస్మాంటెడ్. అక్కడ హమాస్ ఇస్ ద గవర్నమెంట్ అక్కడ ఇక అమెజాన్ నడిపిస్తుంది గాజా. ఇప్పుడు గవర్నమెంట్ తీసేసి ఆడ వేరే గవర్నమెంట్ వచ్చినట్టు లేదు. వచ్చినప్పుడు లేకపోతే వ్యాక్యూమ్ వచ్చినప్పుడు ఏమైందంటే నువ్వు వేరే గవర్నమెంట్ రానియవు, అక్కడ ఎవరి దగ్గర గన్లు ఉండనియవు, ఆడవాళ్ళు చెప్తే వినరు. సో అక్కడ గొడవ అయిద్దని ఒక యుఎన్ ఫోర్స్ అన్నది అక్కడికి పోవాలి. ఓకే, యుఎన్ ఫోర్స్ పోవాలంటే ఎవరు పోవాలి? మనం పోయినాం అనుకోండి, వీళ్ళు హిందువులు రా అంటారు, క్రిస్టియన్ పోతే వాళ్ళు క్రిస్టియన్ రా అంటారు, జ్యూస్ పోతే మరీ ఘోరం. ఇంకా మన హిందూస్ అన్నా పర్లేదు, జ్యూస్ అంటే వాళ్ళు అసలే నచ్చరు. ఇది ఇజ్రాయెల్. సో ఎవరు పోవాలి? ముస్లిం ఫోర్సే పోవాలి. ఎందుకంటే గాజాలో ఉన్నదంతా 98% ముస్లిం పాపులేషన్ కాబట్టి ముస్లిం ఫోర్సే పోవాలి. ముస్లిం ఫోర్స్ వల్ల ట్రైన్డ్ మిలిటరీ దట్ కెన్ బి హైర్డ్ ఎట్ ఎ వెరీ లోవర్ ప్రైస్. అది ఏంది? పాకిస్తాన్. వాటిని మనం వెనకట వాళ్ళను మెర్సనరీస్ అనేది అన్నట్టు. మెర్సనరీస్ అంటే ఏంటంటే నేను యుద్ధానికి పోతున్నా అనుకోండి పక్క దేశంలో, నా దేశం నుంచి జనాలను ఎట్లా పట్టుకుపోతా, ఆ పక్క ఈ పక్క దేశాల నుంచి పైసలు ఇస్తే బంగారం ఇస్తే వాడు వచ్చి నా పక్క యుద్ధం చేసే వాళ్ళు ఉంటున్నాడు. వాళ్ళని మెర్సనరీస్ అంటారు. ఇప్పుడు మెర్సనరీ సైన్యంలో దాని తెలుగు పదం నాకు ఎగ్జాక్ట్ తెలియదు. మెర్సనరీ పదంలో అతిపెద్ద దేశం అంటే అది పాకిస్తానే. ఓహో, ఏషియాలోనా? ఏ ప్రపంచంలో అంత పెద్ద మనీకి హైర్ అయ్యే మిలిటరీ ఏది ఉందండి? ఓకే, మీకు పాకిస్తాన్. ఇట్స్ పాకిస్తాన్. ఇప్పుడు వాళ్ళ పతార్లో అవసరం ఉన్నది తీసుకొని పెట్టుకుంటారు, సౌదీ అరేబియాలో తీసుకొని వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇజ్రాయెల్ వీళ్ళని తీసుకుపోయి హమాస్ లో పెడతారు. హమాస్ తో ఫైట్ చేయాలంటే ముస్లిం ఆర్మీ కావాలి, లాయల్ ఆర్మీ కావాలి, పెయిడ్ ఆర్మీ కావాలి. లాయల్ కన్నా పెయిడ్. సో అది పాకిస్తాన్ లో అవైలబుల్ ఉంది. లాయల్ అంటే వేరే ఉన్నారు వాళ్ళు. లాయల్ అంటే వేరే ఉంటారా? లాయల్ అయినా కాకుండా కానీ పెయిడ్ ఆర్మీ అన్నది వాళ్ళకి మెర్సనరీస్ అన్నట్టు. లాయల్ అంటే సొంత దేశం వల్ల లాయల్ ఉంటారు, మిగతా దేశం వాళ్ళు ఎందుకుంటారు? లాయల్ ఉండరు. సో లాయల్ ఉన్నా ఉండకపోయినా కానీ హమాస్ గానీ అక్కడ ఉన్న గాజా పాపులేషన్ గానీ కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ ద్వారా పోతే బెటర్ అని, అందుకోసమే పాకిస్తాన్ తోటి రిలేషన్షిప్ బెటర్ అని నేను అనుకుంటున్నా. అండ్ ఈ మధ్యలో యుఎన్ కాంట్రిబ్యూషన్, యుఎన్ కూడా రెజల్యూషన్ అయినప్పుడు కూడా గాజాలో ఇప్పుడు ఎవరు అంటే ఈజిప్షియన్ ట్రూప్స్ తర్వాత పాకిస్తాన్ ట్రూప్స్ పోతాయని డిసైడ్ అయ్యింది. ఓకే, బిహాఫ్ ఆఫ్ యుఎస్ ఇజ్రాయెల్. ఇది ప్రాక్టికల్ గా ఇజ్రాయెల్ బిహాఫ్ గా పోతున్నారు వీళ్ళు. కాకపోతే వీళ్ళు ఏదైతే కంట్రీ మొదటి నుంచి అపోజ్ చేస్తారో వాళ్ళ పాస్పోర్ట్ గా క్లియర్ రాసి ఉంటది పాకిస్తాన్ పాస్పోర్ట్ లా, యూ కెన్ నాట్ విజిట్ ఇజ్రాయెల్. They don't recognize Israel as of now. Okay. There is no embassy of Israeli embassy in Pakistan. So ఆ కంట్రీని సపోర్ట్ చేయడానికి ఇప్పుడు వాళ్ళు గాజాకు పోతున్నారు. తామే గుర్తించిన ఒక దేశం తరపున ఫైట్ చేయడానికి పోతున్నారు. గుడ్, ఇంట్రెస్టింగ్. దాన్నే మెర్సనరీస్ అంటారు. ఓకే, రైట్ సార్. వెనుజులాతో గొడవ పెట్టి అదే నేను చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటున్నారు, కంట్రీస్తో కయ్యాలకు వెళ్తున్నారు, కంట్రీ లోపల ఉన్న వాళ్ళతో బిజినెస్ మ్యాన్స్తో గొడవలు పెట్టుకుంటున్నారు. నిజానికి నాకు బాగా గుర్తుంది, ఫస్ట్ టైం ట్రంప్ అధ్యక్షుడు అయినప్పుడు అప్పుడు డెమోక్రటిక్ పార్టీ ట్రంప్ పైన చేసిన అలిగేషన్ ఏంటి అంటే రష్యా మద్దతుతో, రష్యా సహాయంతో ఈయన అధ్యక్షుడు అయ్యాడు అని అలిగేషన్ అప్పుడు చేసింది. అటువంటి ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత రష్యా పైన యుద్ధం ప్రకటించిన తరహాలో బిహేవ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా వెనుజులాతో గొడవ ఏంటి? వెనిజులా అంటే చాలా మందికి అర్థం కాదు ఏంటంటే చాలా పేద దేశం అండి అది. వెనిజులా పేద దేశం అంటే మీకు అక్కడ పోతే $1 పెడితే $1 మిలియన్ మిలియన్ వస్తాయో అనేది తెలియదు, ఇంత పెద్ద కట్టబట్టుకోని వాళ్ళు మీరు. అట్లా డీఫ్లేషన్ అక్కడ ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోయింది. రోజుకు 15%, రోజుకు 20% పెరిగిపోయింది ఇన్ఫ్లేషన్. ఇంకోటి వెనిజులా ఇస్ ద టాప్. మీకు సౌదీ అరేబియాలో ఆయిల్ రిజర్వ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ అని మనం వింటాం కదా, అవును కాదు. వెనిజులాలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ ఏది నోన్ ఆయిల్ రిజర్వ్స్ అంటారు. ఇప్పుడు నోన్ ఆయిల్ రిజర్వ్స్ వేరే, ఆయిల్ రిజర్వ్స్ వేరే. నోన్ అంటే ఆల్రెడీ కనుగొన్న ఆయిల్ రిజర్వ్స్, అంటే ఆల్రెడీ ఆడ ఉన్న ఆయిల్ రిజర్వ్స్. వెనిజులా ఇస్ నెంబర్ 1, సౌదీ అరేబియన్ బీట్ చేసేది. చిన్న కంట్రీ, కాకపోతే అక్కడ చాలా అటర్ ప్రావర్టీ. ఎటువంటి కంపెనీస్ కూడా ఈ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఎప్పుడైతే
హుగో చావిస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఏమైందంటే వాళ్ళు ఈ ఈ కంపెనీస్ అన్ని ఆయిల్ కంపెనీస్ అన్ని నేషనలైజ్ చేసేసారు అన్నట్టు. నేషనల్ అంటే ఆ కంపెనీస్ అన్ని ప్రాపర్టీస్ అన్ని మాయని చెప్పంగానే యుఎస్ రివర్స్ అయింది. ఎందుకంటే వీళ్ళ కంపెనీలు మొత్తం వాళ్ళు జాతీయం చేసేసారు, డబ్బులు సరిగ్గా ఇవ్వకుండా జాతీయం చేసేసారు. చేసినప్పుడు వీళ్ళందరూ అమెరికా గానీ మిగతా దేశస్తులు కానీ అందరూ వెనుకొచ్చేసిన తర్వాత ఈ ఆయిల్ రిజర్వ్స్ ఎట్టుంటాయంటే అంటే మేము హ్యూస్టన్ నుంచి కాబట్టి హ్యూస్టన్ లో మాకు ఆయిల్ అండ్ గ్యాస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటాం అన్నట్టు హ్యూస్టన్. ఇప్పుడు న్యూయార్క్ ఏదైతే ఫైనాన్షియల్ క్యాపిటల్, తర్వాత లాస్ ఏంజల్స్ ఎట్లయితే మూవీ క్యాపిటల్, హ్యూస్టన్ అనేది ఆయిల్ అండ్ గ్యాస్ క్యాపిటల్ అన్నట్టు. మాకు కొద్దిగా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది లోకల్ వాళ్ళకు, అంటే నార్మల్ పర్సన్ కన్నా. అయితే ఆయిల్ అన్నది ఇట్లా మీకు ఒకసారి డ్రిల్ చేయగానే 20 ఏళ్ళు 30 ఏళ్ళు రాదు, అది 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్యలో ఖతమైపోద్ది అన్నట్టు ఆయిల్ వెల్. మళ్ళా డ్రిల్ చేయాలి, మళ్ళా దాన్ని వేరే చేస్తూనే ఉండాలి, వేరే పక్కన చేస్తూ ఉండాలన్నట్టు, లేదంటే అది అయిపోద్ది అన్నట్టు. అయితే ఇక్కడ వాళ్ళు నేషనలైజ్ చేసిన తర్వాత వేరే కంపెనీస్ ఏవి కూడా రాకుండా, ఆ టెక్నాలజీ లేకుండా వాళ్ళు ఉన్న డబ్బులన్నీ పబ్లిక్ వెల్ఫేర్ పెట్టేసి, ఫ్రీ బీస్ పెట్టేసి మొత్తం దేశం అంతా ఆగమైపోయింది. అయితే ఈ మొదటి నుంచి కూడా ఈ ట్రంప్ ఏంటంటే ఆయిల్ ప్రైస్ తగ్గియాలన్నది అతని మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే ఒకవేళ కనుక ఇన్ఫ్లేషన్ తగ్గియాలంటే ఆయిల్ ప్రైస్ ను తగ్గియాలి. ఎందుకంటే ఆయిల్ ప్రైస్ పెరగగానే మనకు అన్ని రేట్లు పెరుగుతాయి, బస్సు రేట్లు పెడతాయి, అన్ని రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే మన ట్రాక్టర్ తోటి డీజిల్ పెట్టి నడిపిస్తేనే మనకు తిండి వస్తుంది, లేకుంటే రాదు. రేపు ఎడ్లు పెట్టి ఎవరు దున్నట్లేదు. సో ఆయిల్ ప్రైస్ తగ్గియాలంటే వెనిజులాను ఓపెన్ చేస్తే బెటర్. కాకపోతే అక్కడ ఉన్న ఏదైతే ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారో కమ్యూనిస్ట్ ప్రెసిడెంట్ కాబట్టి అతను వేరే వాటిని రాణిస్తలేరు కాబట్టి వాళ్ళకు గొడవ, అది మెయిన్ గొడవ. కాకపోతే ఇప్పుడు ట్రంప్ ఏంటంటే అక్కడి నుంచి డ్రగ్స్ వస్తానయి, ఆ డ్రగ్స్ కోసం మేము పోతానం అని చెప్పి ఏదో ప్రిటెండ్ చేస్తాడు తప్పితే అక్కడ డ్రగ్స్ ఉన్నాయని నేను అనుకుంటలేను. అనుకున్నా గానీ డ్రగ్స్ ఉంటే మరి మెక్సికోలో డ్రగ్స్ ఉన్నాయి, మెక్సికోని ఎందుకు అటాక్ చేసలేవు నువ్వు? 90% ఆఫ్ ద డ్రగ్స్ వచ్చేది మా దగ్గర మెక్సికో. ఇప్పుడు మరి మెక్సికోని అటాక్ చేయక వెనిజులా ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇది ఆయిల్ కోసం అయ్యే దెబ్బలాట తప్పితే డ్రగ్ కోసం అయ్యే దెబ్బలాట కాదు. అతను కూడా కొద్దిగా ఛాలెంజ్ చేసి నేను ఇట్లా వార్ చేస్తే అక్కడ ప్రెసిడెంట్ కూడా బాగా ఛాలెంజ్ చేసింది కాబట్టి ఇద్దరు ఆయనను ట్రూప్స్ పంపిస్తా అని చెప్తుండనట్టు. అదే ఇప్పుడు ఇదివరకు ఒకసారి అట్లా పనామా ప్రెసిడెంట్ రివోల్ట్ అయితే ఏం చేసిండు, సీనియర్ ప్రెసిడెంట్ బుష్ ఒకసారి ట్రూప్స్ పంపించేసి ఆ పనామా ప్రెసిడెంట్ తీసుకొచ్చి ఫ్లోరిడా జైల్లో పెట్టేసాడు. ఇప్పుడు అక్కడ ఉన్నాడు వెనకటి ప్రెసిడెంట్. అటువంటి ప్రయత్నం ఇతను చేస్తామని ట్రై చేస్తుండు. కాకపోతే పనామాల మిలిటరీ వేరే, వెనిజులా మిలిటరీ వేరే. చిన్న కంట్రీ. వెనిజులా మిలిటరీ అంత స్ట్రాంగ్ కాకున్నా కూడా ఇట్లా ప్రెసిడెంట్ తీసుకుపోయి ఒక మన గొర్రెని పట్టుకొచ్చడానికి వీలుండదు. సిగ్నిఫికెంట్ ఆర్మీ. సో అది చూడాలి మరి చేస్తాడా చేయడా ఏంది అనేది. సో వెనిజులా గొడవ నడుస్తూ ఉంటుంది, ఇంకా లేటెస్ట్ కొత్త గొడవ. రైట్ సార్, అంతే. ఇంకా ఇవి వీసాలకి ఇమిగ్రేషన్కి సంబంధించి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయా? యాజ్ ఫర్ యూ, ఇంటర్నేషనల్ మీడియా, అమెరికన్ మీడియా చెప్తున్నది కొత్తగా ఏం తీసుకురాబోతున్నారు ఏంటి అనే దానిపైన? ఇంకా అంతేనండి. ఇప్పుడు H1B మీద అయితేనే కొద్దిగా ఫేవర్ గా మాట్లాడేది. రిస్ట్రిక్షన్స్ అయితే అతను ఫేవర్ గా మాట్లాడినా కూడా ఎవరైతే ఇమిగ్రేషన్ ఇన్ఛార్జ్ ఉన్నాడో, అంటే మా దగ్గర దాదాపు అడ్వైజర్ గా స్టీవెన్ మిల్లర్, అతను మాత్రం యాంటీ ఇమిగ్రెంట్ అండి, యాంటీ H1B, యాంటీ లీగల్ ఇమిగ్రేషన్. సో అతన్ని చేంజ్ చేస్తే తప్పితే అతను చెప్పే మాటలను నేను బిలీవ్ చేస్తాను వీల్లేదు. స్టీవెన్ మిల్లర్ కనుక చేంజ్ చేసిన అనుకోండి, అప్పుడు ఎవరిని పట్టుకొచ్చినా, అసలు అమెరికాలో ఆ స్టీవెన్ మిల్లర్ తప్పితే ఇంకే ఎవరు పట్టుకొచ్చినా కూడా అక్కడ నేను అతను H1B వీటికి ఫేవర్ అయిన అనుకుంటా. ఎందుకంటే స్టీవెన్ మిల్లర్ అంటే ఇక అంతకన్నా అపోనెంట్ H1Bకి ఇంకెవరు లేరు. ఏంటి సార్ ఎవరు మిల్లరు, ఏంటి అంత వ్యతిరేకత ఎందుకుంది ఆయనకి? ఇతను స్టీవెన్ మిల్లర్ అని ఫెయిర్ ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ ఉందండి, దాంట్లో మెంబరు. ఆ తర్వాత మెగా ఆర్గనైజేషన్, ఇవన్నీ యాంటీ ఇమిగ్రెంట్ అసోసియేషన్స్. వాళ్ళు ఈ మెగా ఆర్గనైజేషన్ ఏముంటదంటే మొత్తమే H1B తీసేయమంటారు. వాళ్ళు అసలు ఉండనక్కర్లేదు, అస్సలే అవసరం లేదు H1B అంటారు. సో అటువంటి ఆర్గనైజేషన్ నుంచి వచ్చిండు, అటువంటి ఆర్గనైజేషన్ లో పెద్ద పెద్ద రోల్స్ ప్లే చేసిండు. కాబట్టి అతను ఇంకోటి ఏంటంటే చాలా ఆర్టికల్స్ రాసిండు అతను వీటి మీద, H1B మీద. సో అతను బిలీవ్ చేసేది ఏంటంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ తీసేయడం అన్నది కూడా అంటే ట్రంప్ గా ఆయన ఇచ్చిన సజెషన్. ఈయన బిలీఫ్ ఏంటంటే
కొత్త వాళ్ళకే బర్త్ రేట్ కాకుండా ఆల్రెడీ పుట్టిన వాళ్ళకు కూడా, వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ తల్లిదండ్రి గ్రీన్ కార్డ్ లేకపోతే వాళ్ళని కూడా డీనేషనలైజ్ చేసే ఆర్టికల్ ఇతను స్టీవెన్ మిల్లర్ పబ్లిష్ చేశాడు. అంత ఎక్స్ట్రీమ్ అతను కాబట్టి అతన్ని చేంజ్ చేస్తే తప్పితే ట్రంప్ ఇమిగ్రేషన్ ఫేవర్ అయిందని నేనైతే బిలీవ్ చేయను. లీగల్ ఇమిగ్రేషన్ ఫేవర్ అయిందని, లీగల్ ఇమిగ్రేషన్ ఫేవర్ అయిందని ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే, ఇప్పటికైతే ఆయన తీసేసే పరిస్థితి లేదు. ట్రంప్ బ్యాకప్ అంతా ఆయనే కదా, అమెరికన్స్ ఫస్ట్ అని చెప్తూ వచ్చారు. ఆయన మెగా ఆర్గనైజేషన్ లేదు, అతను కావాలంటే తీసేయచ్చు, చెప్పలేము. ట్రంప్ ఎప్పుడు ఎటు పోతున్నాడు, మెగాతో కొట్లాడబెట్టుకుంటే మనకి ఇక ఆనందమే ఆనందం. సెలబ్రేట్ చేసుకోవాలి అప్పుడు మనం, సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ దట్. యా, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి. ఓకే, థ్యాంక్స్ అండి. ఇది రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి జర్నలిస్ట్ వాయిస్.